ज्येष्ठायै नमः ओम इंदिरायै नमः ओम महाष्टफलप्रदायै नमः ओम भूतेशायै नमः ओम भूतदारिण्ये नमः ओम दुरानियारे मध्यगतायै कात्यायिनी महामाये खड्गबाण बद्धबालना धनुनिद्रे योगमाये महेश्वरी योग सिद्धि करी शुद्धे विदवाहवे पीतांबरा दुर्गा देवी नमोस्तुते सर्वज्ञे सर्वेशे सर्वसाक्षिणी नमोस्तुते शौचा संपदां मम शत्रु विनाशाय दीपलक्ष्मी नमोस्तुते ओम श्री महालक्ष्मी माता స్తుతి సంపూర్ణ ఇప్పుడు ఇవన్నీ మన అమ్మాయిని కోరుకున్నాం ఏమేమి కోరుకున్నాం సౌభాగ్యం ఆభరణాలు మనం ముఖ్యంగా ఆడవారికి ఇష్టమైనది అలంకరణ చేసుకోవడం వాడు అలంకరణ ధనం తర్వాత సామ్రాజ్య లక్ష్మి చెప్పామంటే రకరకాలు ఉంటాయి కదా ఆడవాళ్ళు ఇప్పుడు మనకు మాధవి ఎమ్మెల్యే ఉంది అలా అంటే ఒక స్థాయి కావాలి ఆడవాళ్ళు అలా ప్రతి ఒక్కరి అమ్మవారిని మనం అడిగాము ఇప్పుడు అవన్నీ అంటే అమ్మవారు మనం ఏం చేయాలి కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొని ఎవరు కూడా పక్కన వాళ్ళు ఎవరు మాట్లాడకుండా శ్రద్ధగా అమ్మవారి పైన మనసు ఒక్కసారి అమ్మవారిని చూసి అందరూ ఒకసారి చూసి కళ్ళు మూసుకొని మళ్ళీ తెరవండి అమ్మవారి రూపం మీ కళ్ళ ఎందుకు ఉంటుంది ఆయుర్దేహి శ్రీయం దేహి సర్వ కామాంచ దేహి మే సిద్ధి లక్ష్మి నమస్తేస్తు సర్వ సిద్ధి దేహి सर्व कामांच देहि नमस्तेस्तु सर्वाणि मोक्षं देहि श्रियं అయితే చెప్తున్నా ఖచ్చితంగా కుంకుమార్చన చేసేటప్పుడు ఒక పద్ధతి పెట్టుకోండి అంటే ఎందుకంటే మనకి ఆ పుణ్యం ఉంది మనం గురువు చేసి అక్కడి నుంచి ఒక రౌండ్ ఇక్కడి నుంచి ఒక లైన్ ఇక్కడి నుంచి ఒక లైన్ పోతుంది దర్శనానికి అప్పుడు అక్కడ పోయి చూసాం మీకు అనే భక్తి అనే శ్రద్ధలో ఆ భక్తి శ్రద్ధలో పూజ చేస్తారండి ఓం సర్వమంగళ అంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. మొదటగా మనం ఈ దేవాలయంలో దేవేశ్వర స్వామి వారికి శివాష్టోత్రంలో మన యొక్క కుంకుమార్చన ప్రారంభిస్తున్నాం. ముందుగా ఓం నమ శివాయ అనుకుంటూ ఉన్నాం. ఓం శివాయ నమః ఓం మహేశ్వరాయ నమః ఓం శంభవే నమః ఓం వినాయకాయ నమః ఓం నీలలోహితాయ నమః ఓం శంకరాయ నమః ఓం శూలపాణే నమః ఓం ఖడ్వాంగే నమః ఓం కృష్ణవల్లభాయ నమః ఓం శ్రీవిష్ణాయ నమః ఓం అంబికానాథాయ నమః ఓం శ్రీకంఠాయ నమః ఓం భక్తవత్సలాయ నమః ఓం భవాయ నమః ఓం శివాయ నమః ఓం త్రిలోకేశాయ నమః ఓం శ్రీవేంద్రాయ నమః ఓం శివాప్రియాయ నమః ఓం రుద్రాయ నమః ఓం కపాలినే నమః ఓం కామాయ నమః ఓం అంధకారదోరణాయ నమః ఓం క్షురాధరాయ నమః ఓం లలాటాక్షాయ శ్రద్ధారూపేణ సంస్థిత నమస్తస్యై నమో నమః నమః ఓం మహాలక్ష్మీ నమః ఓం మహాగౌరీ నమః ఓం చండికాయ నమః ఓం సర్వజ్ఞాయ నమః ఓం సర్వలోకేశీ నమః ఓం సర్వకర్మ ఫలప్రదాయ నమః ఓం సర్వచేతమయే నమః ఓం పుణ్యాయ నమః ఓం దేవయోనయే నమః ఓం మయోనిదాయ నమః ఓం భూమికాయ నమః ఓం నిర్గుణాయ నమః ఓం మాధారెడ్డి నమః ఓం ఈశ్వర్యై నమః ఓం నిర్గుణాయ నమః ఓం నిరహంకారాయ నమః ఓం సర్వకర్మవర్తిన్యే నమః ఓం సర్వలోకప్రియాయ నమః ఓం వాణ్యే నమః ఓం సర్వవిద్యాధిదేవతాయ నమః ఓం పార్వతీ నమః ఓం జీవమాత్రే నమః ఓం మనకి ఎప్పుడైతే ఉంటాయో ఆటోమేటిక్గా అన్ని దేవుడు సాధించినట్టే. చాలా మంది అనుకుంటూ ఉంటారు దేవుడు నాకేమి ఇస్తాడు, నేను పూజ చేయాలి.
నేను స్వామి కూర్చోబెట్టిన తల్లిస్తున్నారు త్వరగా ఏదో పూజ చేసి పంపించుకున్నాను. ఎందుకంటే నా యొక్క ధర్మం ఏంటంటే నాకు తెలిసిన 4 మంత్రాలు మీకు చెప్పడమే. నేను ఎంతసేపు మంత్రాలు చెప్తా, ఏమన్నా గంట ఆపుకోవడం మంత్రాలు చెప్తా. మళ్ళీ మీకు అర్థమైందయా? అర్థమైంది మంత్రాలు ఎట్లా ఉంటాయంటే స్వామి చెప్పినప్పుడు మేము వింటున్నాం అంతే. కానీ ఇలాంటి 4 మంచి మాటలు నేర్చుకున్నప్పుడు మీరు ఇంట్లో పూజ చేసినప్పుడు కూడా అదే దేవాలయం వచ్చినప్పుడు మనం చేయాలని కర్తవ్యం. అంత కనులారా మనం పొద్దున ఉపవాసం ఉన్నప్పుడు మన మనసు ఎప్పుడైతే ఇది అయిపోయినా మనం తినచ్చు అని ఇప్పుడు మీరున్నారు, మీ పిల్లలు ఉన్నారు, వాళ్ళు తినకుండా మీరు పూజ చేస్తారా? నువ్వు తినకపోయినా నాకు మాత్రం పెట్టంటావా అంటారా? మీ పిల్లలు మాత్రం మీరు అదే కదా. దేవుడు కన్న తల్లి తండ్రులాగే మనందరం వాళ్ళకి బిడ్డలాగే. మీరు ఉపాసం ఉండండి, నీరసం పడుకోండి, అయినా కూడా నమస్కారండి గోవిందానండి నాకు పూజ చేయాలి, కళ్ళు కలిగా పడాలా, నాకు పూజ చేయాలని చెప్పి ఏ దేవుడు చెప్పలా, ఏ శాస్త్రము చెప్పలా, ఏ వేదము చెప్పలా. ఉపవాసం అంటే మాట్లాడతానే మా పెద్దమ్మ ఎలా కాకుండా వచ్చింది, మా పిన్నమ్మ పెరిగిన ఒక జాకెట్ నెయ్యి మీరు హోమంలో వేసేకి నెయ్యి జాకెట్ తర్వాత ఎందుకు పెరిగిన 2 ఖర్జూరాలు ఒక్కలు పసుపు కొమ్ములు తోచినంత దక్షిణ పెట్టుకొని వస్తే అమ్మవారికి వడి బియ్యం సమర్పించడానికి అది కళ్యాణంలో సమర్పిస్తాము. హోమంలో వేయడానికి ఎండు కొబ్బరిగిన అవన్నీ కూడా తీసుకొని వస్తే హోమం అయిన తర్వాత వేస్తారు. కళ్యాణం అయిన తర్వాత స్వామి అమ్మవారికి వడి బియ్యం కార్యక్రమం సమర్పించడం జరుగుతుంది. అందరూ కూడా నిశ్శబ్దంగా కూర్చోండి. ఒక 15 నిమిషాలు ధ్వజ పూజ అయిన తర్వాత ఆరతి జరగడం జరుగుతుంది. స్వయంవరాన్ని ప్రకటించేవాళ్ళు. అప్పుడు మంచి మంచి రాజులందరూ వస్తే అక్కడ ఈమెకి ఏ రాజు నచ్చితే ఆ రాజు మెడలో పూలమాలేసి వివాహాన్ని చేసుకుంటుంది కదా. అలా దక్ష ప్రజాపతి కూడా అమ్మవారికి వివాహ వయసు వచ్చేటప్పటికి స్వయంవరాన్ని ఏర్పాటు చేశాడు. ఏర్పాటు చేస్తే అందరు మహామహులు అందరూ వచ్చేసారు. శివుని మాత్రం పిలవలే దక్షుడు. ఎందుకో తెలుసా? శివుడు అంటే ఆయనకి ఇష్టంలే. ఎందుకు ఇష్టంలే? ఆయన పద్ధతి అస్సలు నచ్చదు దీనికి. రాజులు ఎలా ఉంటారు? చాలా దర్పంగా ఉంటారు కదా, మంచి మంచి బట్టలు వేసుకుంటారు, ఆభరణాలతో అలంకరించుకుంటారు. పిలవలేదు. ఇలా ఇంకా అమ్మవారు ఆ మండపానికి వచ్చేసింది, స్వయంవర మండపానికి వచ్చేసింది. పూలమాల పట్టుకొని వచ్చింది. చూస్తే అందరూ ఉన్నారు, ఆమెకు కావాల్సిన శివుడు లేడు. వీళ్ళందరినీ చూసి పూలమాలను వదిలేసింది, ఎవరి మెడలో వేయలేదు. స్థానం ప్రసంబంతోస రాపన హేయ అపలాయ పుష్పాయ పుష్పనే బృహస్పతి తలోదికన స్నాపయామి ఓం భోద్భవస్వః తచ్చ ఓం రన్నపాత్రం అదో పూర్ణం దదాతి శాంతికర్త సృష్టికర్త బుద్ధికర్త శాంతికర్త దేవతాయ నమః ఇదం ఫలం దక్షాత్ మూడు సార్లు కొట్టేసి శాంతికర్త సృష్టికర్త వృద్ధికర్త ఈశ్వరకర్త తగ్గెత్తి కొట్టాలి పుష్పాన్నిదాభ్యం శాంతికర్త సృష్టికర్త వృద్ధికర్త ఈశ్వరకర్త ఆరోగ్యకర్త అన్న పుష్పాన్నిదాభ్యం ఇదం ఫలం దదామి పుష్పాన్నిదాభ్యం ఇదం ఫలం దదామి
गौरेभ्यो दगौरेभ्यो गौरगौरतरेभ्यः सर्वेभ्यो नमस्तेऽस्तु रुद्ररूपेभ्यः हिरण्यपात्रं मधो पूर्णं ददाति मधव्योऽसानात् कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गिः प्रचोदयात् सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोस्तुते मेकलाम्भाय विद्महे ध्वजदण्डाय धीमहि तन्नो ध्वज प्रचोदयात् आनंद दिव्य कर्पूर मंगल पते हर हर महादेव शंभो शंकर ओम नमः शिवाय 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 అట్లా అందరూ కలిసి పెట్టాలి ఎదురు మన వెనికి రావడానికి ఆలోచించాలి ఏ పర్లేదు అంతే ఆదరో మీరే ఓం శరవాణం భవతి ఆయుష్యేంద్రియే ప్రతిష్టతే యజమానస్య గ్రామాభివృద్ధిరస్తు ఆస్తు శుభ సందర్భంగా వేలూరుపాడు గ్రామం పెళ్లిమరి మండలం కడప జిల్లా ఈ గ్రామం నందు ప్రతి సంవత్సరం స్వామివారి వార్షికోత్సవ కార్యక్రమాలు అత్యంత అద్భుతంగా వేలూరుపాడు గ్రామ ప్రజలు నిర్వహిస్తూ ఉంటారు. ఈరోజు భాగంగా స్వామివారికి శుద్ధ చతుర్దశి ఈరోజు మొదలైన ఈ కార్యక్రమం మొదటిగా మనం గణపతి పూజ, స్వస్తి పుణ్యాహవాచనం, కలశారాధన, తర్వాత స్త్రీమూర్తులందరి చేత సామూహికంగా కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించబడింది. తదుపరి మనకి ఇక్కడ ధ్వజారోహణ కార్యక్రమం కూడా నిర్వహించాము. అదేవిధంగా అశ్వత్థనారాయణకు అంటే రావి చెట్టు, వేప చెట్టుకు కూడా పూజా కార్యక్రమం, ఈ కార్యక్రమాన్ని కూడా ఈ మొదటి రోజు భాగంగా నిర్వహించాము. రేపు ఉదయం 6 గంటల నుండి స్వామివారికి రుద్రాభిషేకము, తదుపరి గణపతి హోమము, రుద్రహోమము, ఆ తదుపరి స్వామివారికి శివపార్వతుల కళ్యాణ మహోత్సవము అంగరంగ వైభవంగా నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమాన్ని 43 సంవత్సరాల నుండి శ్రీ వేలూరుపాడు గ్రామ ప్రజలు అత్యంత వైభవంగా నిర్వహించుకుంటూ ఉన్నారు. స్వస్తి. ఓకేనా. ఈరోజు మరియు రేపు రాబో భక్తులకు మా గ్రామం అనగా వేలూరుపాడు గ్రామం తరపున అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా మా గ్రామంలో వెలిసిన శ్రీ 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 భీమేశ్వర స్వామి చాలా అరుదు అన్నమాట. అంతరక్కల జరగవు ఇటువంటి కార్యక్రమాలు. ఈ మహానుభావుడు నమ్మితే ఎంతవరకైనా కూడా మోక్షాన్ని ఇస్తాడు. అట్లాంటి దేవుడు మాకు దొరికినాడు అనమాట. ఈరోజు కాదు, 43 సంవత్సరాల నుండి ఉందన్నమాట. ఇది మా పెద్దలు మాకంటే మాకు జన్మనిచ్చిన వాళ్ళు, అంతకన్నా పెద్దవాళ్ళు 1983 నుంచి ఇది జరుగుతూ వస్తున్న ఉత్సవాలు. ఈ ఉత్సవాలు జరపబట్టాలంటే మా ఊరు ఎంతో కీలపడిపోయిన ఈ గుడిని 2012-13లో నా ఏజ్లో ఉండే వాళ్ళతో, అంటే మా గ్రామంలో అందరం కలిసి ఏకీభవించి అందరము ఎవరెవరు తోచినట్టు వాళ్ళు విరాళాలు ఇచ్చుకుంటూ బయట వాళ్ళు కూడా సహాయంతో కొత్త గుడిని నిర్మించుకున్నాం. పాత గుడి ఎప్పటి నుంచో గత 500-600 కింద గుడి ఇది. అది మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేయబడింది. అంటే అది శివాలయం నిర్మించడం అంటే ఇది చాలా కష్టం. అది అందరికీ అవ్వదు.
మా ఏజ్లో పిల్లలకు అదే తర్వాత పిల్లలకు అబ్బింది. దాని విషయంలో మా గ్రామం తరపున ఆ మహానుభావునికి మేము ఎంతో రుణపడి ఉంటాం. ఇప్పుడు కాదు ఎప్పటికీ రుణపడి ఉంటాం అనమాట. ఆ మహానుభావునికి ఈ విధంగా చేపట్టాలంటే మా గ్రామం చాలా చాలా అభివృద్ధి చెందింది. ఎక్కడో కింద ఊరు గ్రామము చాలా అభివృద్ధి చెందింది. అందరూ అన్యోన్యంగా చేసుకుంటాము. మాకైతే ఈ మహానుభావుని విషయంలో ఎక్కడే కొలతలు అనేది ఉండవు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఒకరు పిలుచుకోవడము, ఏ కార్యక్రమాలు చేసుకోవడము అన్నీ చేస్తాము. ఇబ్బంది అయితే ఎక్కడ ఉండదు. ఎవరు చేసినా కూడా నువ్వు చేసినావా చేసినావు అనేది మాకు ఎటువంటి కొలతలు అనేవి లేవు. ఇంకొకటి రేపు జరిగే కార్యక్రమంలో మా శేఖర్ స్వామి అన్ని విషయాలు చెప్పినాడు. ఆయన చెప్పకుండా కొన్ని విషయాలు ఉన్నాయి. రేపు 11 గంటలకు అన్నదాన కార్యక్రమం అంటే 11 నుంచి స్టార్ట్ అవుతుంది. రాత్రి 8-9 గంటల వరకు కంటిన్యూగా నాన్ స్టాప్. ఎక్కడే కానీ ఈ వచ్చిన భక్తులు ఎవరు కూడా మేము అన్నము తినకుండా పస్తు పోయినామనేది ప్రసక్తే ఉండకూడదు. లాస్ట్లో కూడా ఇంకా 50-60 మందికి అన్నం మిగిలేట్టుగానే మేము ఎప్పుడు చేస్తున్నాము. ఇప్పుడు కాదు, గత 43 సంవత్సరాలు చేస్తాము, ఇప్పుడు కూడా చేస్తాము. ఇక మీద కూడా చేస్తామనే నమ్మకము మాకుంది. ఆ మహానుభావుని దయతో చేస్తాము కూడా. తర్వాత 1 గంటకు అంటే 1 గంట తర్వాత కోలాట బృందం 3 గ్రూపులతో కోలాట బృందం ఉంది. ప్రతి 2 గంటలకు ఒక గ్రూప్ మారుతుందనమాట. 3 బృందాలు మారుతాయి. అదొకటి. తర్వాత 2 గంటలకు వచ్చేసి సీనియర్ ఉసరాజంలోచే బండలాగుడు పందాలు. ఫస్ట్ బహుమతి వచ్చేసి 1,00,000 రూపాయలు, రెండవ బహుమతి వచ్చేసి 20,000, మూడవ బహుమతి వచ్చేసి 60,000, నాలుగవ బహుమతి 40,000, ఐదవ బహుమతి వచ్చి 20,000. అది కూడా మా మల్లాయపల్లి గ్రామంలో అంటే మాకు అన్నదమ్ముల మాదిరి ఉంటాం అనమాట. మా మల్లాయపల్లి ప్రజలు, మేము వేలూరు పాడవులు, మేము అన్నదమ్ముల మాదిరి ఉంటాము. వాళ్ళు ప్రతి సంవత్సరము 2వ ప్రైజు ఎప్పుడు వాళ్ళే పెడతారు. అది ఎప్పటి నుంచో ఆనవాయితీగా ఆ విధిగా చేసుకుంటూ వచ్చాము. ఫస్ట్ బహుమతి వచ్చేసి నాగులు గారి మల్లారెడ్డి, మల్లాయపల్లి అతను. 2, 3, 4 బహుమతి వచ్చేసి వేలుపాడు గ్రామ ప్రజలచే మా అందరూ గ్రామం తరపున. 5వ బహుమతి వచ్చేసి నారపరెడ్డి బాలగిరెడ్డి కుమారుడు కీర్తిశేషులు కుమారుడు బాలరాజారెడ్డి, వాళ్ళ సతీమైన లక్ష్మీదేవి వాళ్ళు పెడుతున్నారు. తర్వాత వచ్చేసి నైట్ మామూలుగా పాట కచేరీ, దేవునికి సంబంధించిన పాటలతో పాట కచేరీ జరుగుతుంది. ఆ తర్వాత ముగింపు జరుగుతుంది అన్నమాట. మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే 7 గంటలకు వచ్చేసి ఊరేగింపు జరుగుతుంది. గుడి చుట్టూ 11 చుట్లు తిప్పుతాము. 11 చుట్లు తిప్పిన తర్వాత మిగతా కార్యక్రమాలతో స్వస్తి పలుకుతాము. థ్యాంక్ యూ.